ఎస్, రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఫైన్. ఓకే. సో మీరు ఆల్వేస్ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారు, స్మార్ట్ మనీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, స్మార్ట్ మనీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, కరెక్ట్. ఎక్కడైతే లిక్విడిటీ స్విప్ జరుగుతుందో, లేకపోతే ఎక్కడైతే లిక్విడిటీ ట్రాప్ జరుగుతుందో అక్కడ మీకు స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు ఎక్కడ కీ లెవెల్ లేదు, దిర్ ఇస్ నో కీ లెవెల్, బట్ స్టిల్ ఇక్కడ ట్రాప్ జరిగిందా లేదా అంటే ట్రాప్ జరిగింది. పెన్సిల్ రావట్లేదండి, ఇది పెన్సిల్. ఓకే, ఇక్కడ మీకు ట్రాప్ జరిగిందా లేదంటే ట్రాప్ జరిగింది, కీ లెవెల్ ఉందంటే కీ లెవెల్ లేదు. ఇది ఒక మన ట్రేడ్ సెటప్, మీకు గుర్తుందా ఇది? ఎంగల్ఫింగ్ కాదు, కాదు, పిన్ బార్ రిజెక్షన్. పిన్ బార్ రిజెక్షన్. పిన్ బార్ రిజెక్షన్. ఎస్, ఎస్ ఓకే. పిన్ బార్ రిజెక్షన్ ట్రేడ్ సెటప్ ఇది. సో నా ట్రేడ్ సెటప్స్ అన్ని కూడా ట్రాప్స్ మీద ఉంటాయి. ట్రాప్స్ లేకుండా ఇలా Okay. వెళ్ళిపోయింది అనుకోండి, నేను ట్రేడ్ చేయను. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో ఒక లాజికల్ ప్లేస్ అనేది ఉండదు. అవును. ఇక్కడ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ మూవ్ ఇచ్చింది, కాకపోతే ఇక్కడ మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారనేది ఒక లాజికల్ ప్లేస్ ఉండదు. దట్ ఈస్ వేర్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. ఇక్కడైతే Okay. ఒక కీ లెవెల్ దగ్గర లిక్విడిటీ ట్రాప్ చేసింది అండ్ దెన్ ఇది టార్గెట్ అవుతుంది. ఇక్కడైతే కీ లెవెల్ ఏం లేదు, బట్ ఈ రిటైల్ ట్రేడర్స్ వాళ్ళు ట్రాప్ అయ్యారు. ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ అంటే ఇదే పవర్ఫుల్, ఇది అంత పవర్ఫుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ కీ లెవెల్స్ ఏం లేవు, ఓన్లీ రిటైల్ ట్రేడర్స్ మాత్రం ట్రాప్ చేస్తారు. అర్థమైందండి? ఎస్ అర్థమైంది బ్రో. యప్, ఫైన్. ఇందాక ఎవరు అడిగారు? రాజు, యా చెప్పండి. జస్ట్ హాయ్ చెప్పానండి. యా, ఓకే, హాయ్. రవితేజ జాయిన్ అవుతా అన్నాడు, జాయిన్ అవ్వలేదా? ఓకే అదే టెక్స్ట్ చేస్తున్నానండి, తను బయటకు వెళ్తున్నా, అది జాయిన్ అని చెప్పాడు. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా స్పెసిఫిక్ గా? నాకు నో క్వశ్చన్స్ అండి. పర్ఫెక్ట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా డిస్కస్ చేయొచ్చు. ఐ మీన్ ఏమైనా స్పెసిఫిక్ గా ఒక క్లారిటీ లేకపోయినా సరే. నో డౌట్స్, నథింగ్. అన్నీ ఓకే. సో ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్స్ కొంచెం చూసుకోండి, హెల్ప్ అవుతాయి. ఒకటి ఎవరైనా ఐపీఓ బేసిస్ ఎవరైనా ట్రేడ్ చేస్తారా? అప్పుడు చేసేవాను సార్, నేను ఇప్పుడైతే అయిపోయి చూడలేదు ఇంకా. ఇదివరకు చేసేవాడా ఐపీఓస్? ఉమ్. ఐపీఓ బేసెస్, ఐపీఓస్ కాదు. అదే ఐపీఓ తీసుకొని సేమ్ దాన్ని తీసుకోకపోయినా ఒకవేళ దొరకకపోయినా ఐపీఓ బేస్డ్ స్టాక్ చేసేవాడిని. ఓకే, ఇంకా ఎలా చేసేవాడివి? జస్ట్ అప్పుడు సేమ్ చార్ట్ మీరు చెప్పినట్టు వీక్లీ చార్ట్స్ అవి చూసేవాడిని. అంటే ఎర్లియర్ ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత అనాలిసిస్ లో కాదు. జస్ట్ వీక్లీ లాస్ట్ 1 వీక్ పర్ఫార్మెన్స్ ఎలా చేసింది ఏంటి అనేది బేస్ చేసుకొని తీసుకున్నాను. ఓకే అవి కూడా అంత వర్కౌట్ అయ్యేవి కావు. సో ఐ లీవ్ దోస్. ఓకే, ఫైన్. సో ఈ పట్ల స్టాక్ ఇక్కడ టైట్ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది కదా, సో టైట్ కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఓకే. ఈ పర్టికులర్ ఏరియా సపోర్ట్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ ఏరియాలోకి వచ్చి ఇలా వెళ్తుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్. తెలియదు ఏం జరుగుతుంది, చూడాలి. కానీ మోస్ట్లీ ఇట్స్ ఏ గుడ్ స్టాక్, పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఫైన్, లెట్స్ గో బ్యాక్ ఫర్ థింగ్స్. రవితేజ జాయిన్ అవుతాడు కదా అని చెప్పి అనుకున్నా, జాయిన్ అవ్వలేదు. నేను ఇప్పుడే టెక్స్ట్ చేశానండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎక్కువ అడుగుతుంటే డౌట్స్, నేను అసలు నాకు ఫ్రీ టైం ఉంటే చెప్పడానికి కూడా. నీకు ఫోన్ చేశానా రవితేజకి? ఫోన్ చేస్తే టెక్స్ట్. తను కొంచెం కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నాడు, ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. సరే, ఎక్స్పెక్ట్. అవును సార్, అంటే తనకి ఇంకా కొంచెం క్యాండిల్ స్టిక్స్ మీద గ్రిప్ లేదు. మొన్నే రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. అది కూడా నేను గైడెన్స్ ఇచ్చాను ఎలాగని. ఓకే, ఫస్ట్ ఈక్విటీ చేసేవాడు, తర్వాత నేను ఆప్షన్ చేయడం చూసి తను స్టార్ట్ చేశాడు. పెద్ద పెద్ద వాల్యూమ్స్ అవి చేస్తున్నాడు. చెప్పాను అలా ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇలా చేయొద్దు. అండ్ బై ద వే యాక్చువల్లీ లాస్ట్ 2 months ఆల్మోస్ట్ 1.4 lakhs ఇస్ మై ప్రాఫిట్ అండి. గ్రేట్, సూపర్. విత్ 30
కే ఇన్వెస్ట్మెంట్. గ్రేట్ గ్రేట్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏదైతే ఈ మనీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఏదైతే మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా లైక్ స్మార్ట్ మనీ వాళ్ళు ఎక్కడైతే ట్రాప్ చేస్తారో అలాంటి మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అలాంటి బేస్ పాయింట్లోనే నేను ఐడెంటిఫై చేసి తీసుకోవడం జరిగింది. ఓకే సో ఐ థింక్ నిఫ్టీలో మంచిగా క్యాప్చర్ చేశాను, చాలా మంచి ట్రేడ్స్ క్యాప్చర్ చేశాను. ఆల్మోస్ట్ ఈ 2 months లో నాకు తెలిసి 3 రెడ్ అంటే నాకు 3 రెడ్ డేస్ అండి ఉన్నాయి, అన్ని ఆల్మోస్ట్ గ్రీన్. ఓకే గ్రేట్. ఇందులో నాదేం లేదు, ప్యూర్గా నాదైతే ఏమీ లేదు. మై రోల్ ఈస్ వెరీ వెరీ మినిమల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక సుబ్బారావు గారికి అదే చెప్తున్నాను, ట్రేడింగ్ ఈజ్ లైక్ ఏ కార్ డ్రైవింగ్ అని. సో కార్ డ్రైవింగ్ అవునండి. మనం ఎంత చెప్పినా ఎంత నేర్చుకున్నా అంటిల్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్లీ ప్రూవ్ అంటే అంటిల్ అన్లెస్ యూ ప్రాక్టికల్లీ లెర్న్ ఇట్ యూ కెనాట్ ఎగ్జిక్యూట్ ఇట్. మీరు అవునండి. ప్రాక్టికల్గా లెర్న్ చేస్తే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కార్ డ్రైవింగ్ బుక్లు చూసి తర్వాత వేరే వాళ్ళు ఎవరో చెప్తే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం పాసిబుల్ కాదు కదా. సో సిమిలర్లీ వాళ్ళు ప్రాక్టీస్ పెట్టాలి, అప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటూ ఎదురుకు వెళ్తూనే మూవ్ అవుతుంది తప్ప లేకపోతే డజన్ మూవ్. అవునండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకా ఈవెన్ మన గ్రూప్ లో కూడా చాలా మంది ఉన్నారు, ఆ, ఇంకా బయటకి రాని వాళ్ళు. వి కాంట్ డూ ఎనీథింగ్ ఏమో. అంటే అన్లెస్ దే పుష్ ఫ్రమ్ దేర్ సెల్ఫ్. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పుష్ ఇవ్వకపోతే డజన్ హ్యాపెన్ ఎనీథింగ్, మ్యాజిక్స్ ఏం జరగవు. అవును, వర్కౌట్ అవుతుంది, కరెక్ట్. యా ఇంకేమీ లేకపోతే కనుక వీ కెన్ వైండ్ అప్ ఫర్ ద డే. ఇంకేమైనా ఉంటే అడగండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. ఓకే, సో సిన్స్ ఎలాగో ఖాళీగా ఉన్నాం కాబట్టి మేబీ ఐ ట్రై టు కవర్ వన్ పాయింట్. సతీష్ గారు మీరు బ్రేక్ లో ఉన్నారు కాబట్టి మేబీ ట్రై టు సీ దిస్ వన్, స్టార్ట్ ది లెసన్స్. ఇది చూసారా ఎప్పుడన్నా? ఓకే ఫైన్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా, ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 రూల్స్ ఎవ్రీ ట్రేడర్ షుడ్ నో. ఓకే, ఆర్ యూ ఓకే టు హ్యావ్ దిస్ సెషన్? యా 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 ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రేడర్ అయినా సరే ఈ 7 రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే మార్క్ ద కీ లెవెల్స్. ఫస్ట్ కీ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. కీ లెవెల్స్ ఏంటంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో 30 minutes స్వింగ్ హై, స్వింగ్ లో, అండ్ ఇంబ్యాలెన్స్ మూవ్స్ ఏమైనా ఉంటే అవి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది చూపిస్తాను, సో నాకు రేపటి కూడా పనికొస్తాయి. సో ఇవన్నీ కూడా తీసేయాలి, ఇవన్నీ కూడా పాత లెవెల్స్. వాల్యూమ్ కూడా తీసేస్తాను. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రీవియస్ డే హై అది, ఇది ప్రీవియస్ డే హై. ఓకే, ఇది ప్రీవియస్ డేలో. ఫైన్. ఆ తర్వాత 30 Yeah. minutes లో స్వింగ్ హై, స్వింగ్ లో మార్క్ చేసుకోవాలి. 30 minutes పెట్టి నేను మన ఇండికేటర్ ఆన్ చేసుకుంటాను. ఇండికేటర్ ఆన్ చేసుకుంటే ఐ విల్ గెట్ స్వింగ్ హై, స్వింగ్ లోస్. స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఎలా వస్తాయండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? మన ఇండికేటర్ అయితే జిగ్జాగ్ బేస్ చేసుకుని వస్తుంది, లేకపోతే మనం ఎగ్జాక్ట్లీ. సో మన ఇండికేటర్ ఓపెన్ చేసుకోగానే మీకు జిగ్జాగ్ వస్తాయి కదా, అవి మార్క్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ Yeah. అయిపోయింది, సో ఇది మార్క్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ పీడిఎల్, ఇది మార్క్ చేయాలా అక్కర్లేదా ఈ పట్ల స్వింగ్? చేయకూడదు సార్, దానికంటే ఇది ముందు చేయకూడదా? అది ఆల్రెడీ ఎందుకంటే అయిపోయింది ఇది కదా. ఆల్రెడీ టచ్ అయిపోయింది కదా, సో దీన్ని మార్క్ Yes. చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లిక్విడ్ అనేది ఏమి ఉండదు అక్కడ. సో లిక్విడ్ అనేది Yeah. ఇక్కడ ఉంటుంది. ఇది 30 minutes స్వింగ్ హై ప్లస్ ఆల్సో ప్రీవియస్ డే హై కూడా, రైట్? ఫైన్. సో ఇంకెక్కడ ఉన్నాయి ప్రీవియస్ డే హైలో? ఇది ఒక ప్రీవియస్ డే హై, సారీ స్వింగ్ హై, అండ్ దెన్ ఇదొక స్వింగ్ హై. ఇలా Yes. మార్క్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ స్వింగ్స్ దగ్గర మీకు ఇంబ్యాలెన్స్ మూవ్స్ తో ఏమైనా ఉన్నాయా లైక్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ మూవ్స్ అనేది ఏమీ లేవు. ఓకే, Hmm. ఇక్కడ ఏదైనా ఉందంటే ఈ పట్లర్ ఇది చూడండి, ఈ పట్లర్ హై కన్నా పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి మూవ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ ఏదైనా ట్రాప్ జరిగిందంటారా, అవ్వలేదంటారా? జరిగింది, అంటే అక్కడ లిక్విడిటీ ఉంది ఇంకా. లిక్విడిటీ ఉందా కాదో క్వశ్చన్ కాదు, లిక్విడ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న లిక్విడిటీ, ఈ పైన ఉన్న లిక్విడిటీ ఇది తీసేసుకుంది ఎస్. కదా, కానీ ఇక్కడ ట్రాప్ జరిగిందా లేదా అన్నది నా క్వశ్చన్. ట్రాప్
జరిగింది. ఎందుకంటే ఉమ్, బుల్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అంటే బేరిస్ సైడ్ వచ్చింది కదా. అంటే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 క్యాండిల్స్ చూసి చాలా మంది షార్ట్ కి వెళ్తారు, అవునా? చాట్కి వెళ్తారు. ఎస్ వాళ్ళు స్టాప్ లాస్ పెడతారు, ఇక్కడ పెడతారు, అవునా? ఎస్ ఆ అవునండి. స్టాప్ లాస్ ఇది తీసుకుంది, అవునా? ఎస్ స్టాప్ లాస్ అది తీసుకుని ఇట్ హాస్ గివెన్ వెరీ గుడ్ మూవ్, అవునా? ఎస్ అంటే ఈ పర్టికులర్ క్యాండిల్స్ లో ఎవరో ఒక స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారు. ఈస్ దట్ రైట్? ఎస్ 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 పర్ఫెక్ట్. సో ఆ ఏరియాని మీరు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏమీ లేదు, కరెక్ట్? ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేదు. బట్ లేదు. లెట్ మీ సీ, అది 15 మినిట్స్ ఏమైనా ఉందో లేదో చెక్ చేసుకుందాం. 15 మినిట్స్ మూవ్ అవుతాను. 15 మినిట్స్ లో ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, కానీ అది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఇమీడియట్ గా ఫిల్ ఫిల్ అయిపోయింది. అయిపోయింది. సో అక్కడ ఇంబ్యాలెన్స్ అనేది అయితే ఏమీ లేదు, రైట్? సో ఇక్కడ ఈవెన్ 30 మినిట్స్ లో కూడా ఇంబ్యాలెన్స్ ఏం లేదు. కానీ ఈ విక్ ఉంది చూసారా, ఈ పర్టికులర్ విక్, ఉమ్, ఈ పర్టికులర్ విక్ అనేది ఇంకా అన్మిటికేటెడ్ గా ఉంది, అంటే అసలు ఏం టచ్ కాలేదు. సో నేను ఏం చేసుకుంటానంటే ఈ పర్టికులర్ విక్ ఏరియాని నేను మార్క్ చేసి పక్కన పెట్టుకుంటా, ఓకే. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేవి ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను అనేది? ఎస్ ఎస్ అంటే మార్కెట్ మళ్ళీ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ రియాక్షన్ ఏం వస్తుంది అంటే ఇక్కడ ఏమన్నా మన ట్రేడ్ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను. ఓకే. ఓకే. మనకున్న ట్రేడ్ సెటప్స్ ఉన్నాయి కదా, ఆ ట్రేడ్ సెటప్ లో ఏదో ఒకటి వస్తే అప్పుడు నేను తీసుకుంటా. ఓకే. సో ఇది ఇదొక ఇంపార్టెంట్ లెవెల్, ఇదొక ఇంపార్టెంట్ లెవెల్, ఆ తర్వాత ఇదొక ఇంపార్టెంట్ లెవెల్, ఆ తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్. సో నా ప్రీ మార్కెట్ అయితే అయిపోయింది. ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ట్రేడింగ్ చేసినా చేయకపోయినా తర్వాత సంగతి. మీరు ట్రేడింగ్ చేయకపోయినా సరే, మీరు ఎప్పుడైతే ఏంటది టైం దొరుకుతుందో అప్పుడు మీరు ఈ లెవెల్స్ అని మార్క్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అబ్జర్వ్ చేయండి ఆ లెవెల్స్ వచ్చాక మార్కెట్ ఎలా రెస్పాండ్ అయింది. అలా రోజు చూస్తే తప్ప చార్ట్స్ మీతో మాట్లాడవు. ఏదో పుస్తకానికి ఒకసారి వచ్చి చార్ట్లు ఓపెన్ చేసి చూస్తానంటే వర్కౌట్ అవ్వదు, డజంట్ వర్కౌట్. ఫైన్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూల్ 1 అయిపోయింది కదా. సో మార్క్ ది ఇంబ్యాలెన్స్, మూవ్స్ అండ్ ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎలా ఐడెంటిఫై చేస్తానో చెప్పాను. మీకు ఇంకొక క్లియర్ గా ఆర్డర్ బ్లాక్ రావాలి అంటే లెట్ మీ షో. ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందో. ఈ పర్టికులర్ ఏరియాలో మీకు లిక్విడిటీ షిఫ్ట్ జరిగింది అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఎ బిగ్ మూవ్, రైట్? ఎస్ సో ఈ పర్టికులర్ ఏరియాలో మీకు ఆర్డర్ బ్లాక్ ఉండే అవకాశం ఉంది, అవునా? ఎస్ సో ఎందుకంటే మార్కెట్ ఇంబ్యాలెన్స్ ఏరియాలోకి రాగానే అది మన ట్రేడ్స్ ఏదైనా ఫాలో అయితే అప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటా. కానీ ఇక్కడ ఏం జరిగింది? రివర్స్ అయింది. లేదు, ఇక్కడ కంప్లీట్ గా స్వీప్ అయిపోయింది, అవునా? అవును. అప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఈ ఆర్డర్ బ్లాక్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ బేరిష్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆ బేరిష్ ఆర్డర్స్ ఇక్కడ క్లీన్ స్వీప్ అయిపోయినాయి. సో వీళ్ళు పైకి వెళ్ళిపోయింది కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఈ పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న ట్రేడర్స్ ఏమవుతారు, లాస్ లో ఉంటారు, అవునా? అవునండి. లాస్ లో ఉంటారు కదా. సో వాళ్ళు లాస్ బుక్ చేయరు. వాళ్ళు లాస్ బుక్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ ఈ ఏరియాలోకి వస్తుందో అప్పుడు వాళ్ళు బ్రేక్ ఈవెన్ లో పొజిషన్ క్లోజ్ చేస్తారు. ఓకే. సో వాళ్ళు వెయిట్ చేసి ఈ ఏరియాలోకి రాగానే ఇక్కడ బ్రేక్ ఈవెన్ లో పొజిషన్ క్లోజ్ చేసి దే విల్ పుష్ ద ప్రైసెస్ టువర్డ్స్ అప్ సైడ్ అగైన్. అందుకే మీకు ఇక్కడ విక్ వచ్చింది చూసారా, ఈ విక్ రావడం గల కారణం ఎవరంటే వీళ్ళ పొజిషన్స్ అన్ని క్లోజ్ అవుట్ చేస్తారు. స్మార్ట్ మనీ వాళ్ళు ఇలాగే చేస్తారు. యూజువల్ గా మనం అయితే ఇక్కడ లాస్ బుక్ చేసేసుకుంటాం, కానీ వాళ్ళు బుక్ చేయరు. బుక్ చేయకుండా వాళ్ళకి హ్యూజ్ మనీ పవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ చేసి ఆ ప్రైస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ చేస్తారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ పొజిషన్ బ్రేక్ ఈవెన్ లో క్లోజ్ చేస్తారు తప్ప యూజువల్ గా వాళ్ళు లాస్ లో బుక్ చేయరు. ఒకవేళ లాస్ లో బుక్ చేస్తే దే విల్ బి ఇన్ వెరీ హ్యూజ్ లాసెస్, వాళ్ళ పొజిషన్ సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే. మీకు ఇంకా చూపించాలి అంటే ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బుల్లిష్ పిన్ బార్ వచ్చింది కదా. ఓకే, ఒక పిన్ బార్ వచ్చింది. పిన్ బార్ వచ్చిన తర్వాత ఎంత మూవ్ అయిపోయింది. సో దిస్ ఎంటైర్ పిన్ బార్ విల్ బికమ్ లైక్ ఎన్ ఆర్డర్ బ్లాక్.
ఆర్డర్ బ్లాక్ అంటే ఏమీ లేదు, బట్ అక్కడ ఒక ట్రాప్ జరిగింది కదా, ఆ ట్రాప్ లోకి రాగానే ఇట్ విల్ గివ్ ఎ మూవ్. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ రూల్ ఏంటి? నెక్స్ట్ రూల్ ఏంటంటే ఐడెంటిఫై ది సిగ్నల్ క్యాండిల్. సిగ్నల్ క్యాండిల్ అంటే ఫర్ సపోజ్ 15 మినిట్స్ తీసుకున్నాను అనుకో. ఓకే, మీకు ఒక సింపుల్ సెకండ్ లెగ్ చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఫస్ట్ లెగ్. మీరు సెకండ్ లెగ్ చూసారా వీడియో? చూశాను. ఓకే, ఫైన్. సో సెకండ్ లెగ్ వీడియో చూసారు కాబట్టి ఐ విల్ గో డైరెక్ట్లీ టు సెకండ్ లెగ్. ఇది చూసారా? ఇది ఇక్కడ సిగ్నల్ క్యాండిల్ ఏది? సిగ్నల్ క్యాండిల్ ఏంటంటే ఎంగల్ఫింగ్. ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఎస్. ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చేంత వరకు కూడా మనకి కాన్ఫిడెన్స్ రాదు. సో ఏ క్యాండిల్ అయితే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుందో అదే సిగ్నల్ క్యాండిల్. సిగ్నల్ క్యాండిల్ ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ లైవ్ మార్కెట్లో. యా. సో అదే సెకండ్ రూల్. ఆ సెకండ్ రూల్ ఏంటంటే యూ నీడ్ టు ఐడెంటిఫై ది సిగ్నల్ క్యాండిల్. సిగ్నల్ క్యాండిల్ అంటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్నల్ క్యాండిల్ ఏది? ఇది ఫస్ట్ లెగ్ అండ్ దెన్ ఇది సెకండ్ లెగ్. యా. సెకండ్ లెగ్ ఈ ఎంగల్ఫింగ్. యా, సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ అండ్ దెన్ ఇది సిగ్నల్ క్యాండిల్. అండ్ దెన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రేడ్ సెటప్. ట్రేడ్ సెటప్ ఏమవుతుంది? ఐదర్ సెకండ్ లెగ్ అవుతుంది, బుల్ ట్రాప్, బే ట్రాప్ అవుతుంది. అంటే మీరు ముందుగానే గెస్ చేయాలి అక్కడ ఏ ట్రేడ్ సెటప్ రాబోతుంది అన్నది. దాని ప్రకారంగా మీరు మైండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదర్ పిన్ బార్ ట్రేడ్ సెటప్ కానీ లేదా స్మార్ట్ మనీ ట్రాప్ కానీ. అవును, ఐ థింక్ ఐ హావ్ నాట్ కవర్డ్ స్మార్ట్ మనీ ట్రాప్. మీకు ఇంకా స్మార్ట్ మనీ ట్రాప్ నేను కవర్ చేయలేదు అనుకుంటా. చేయలేదు. యా, అది కవర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే రెండింటి క్యాండిడేట్లో హైయెస్ట్ పాయింట్ ఏది ఉందో స్టాప్ లాస్. ఎందుకంటే ఆ స్టాప్ లాస్ టచ్ అయితే ఇంకా మీ ట్రేడ్ సెటప్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఇది తీసుకున్నారు అనుకోండి, ఇది సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్, ఇది ఫస్ట్ లెగ్ అండ్ దెన్ సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్. అవునా? ఈ సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ లో మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? అండ్ హై. హైలా. ఎస్. యా, దట్ ఇస్ స్టాప్ లాస్. అండ్ మీ సిగ్నల్ క్యాండిల్ ఏది? ఇది మీ సిగ్నల్ క్యాండిల్. ఎస్. ఇది సిగ్నల్ క్యాండిల్, ఇది స్టాప్ లాస్. అండ్ దెన్ ఎయిదర్ ఎంట్రీ పాయింట్ ఇది పెట్టుకోవచ్చు, లేదా ఎంట్రీ పాయింట్ ఇంకో విధంగా చెప్పాలంటే రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి, అంటే ఈ 23.6 దగ్గర రీట్రేస్మెంట్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ఒక ఎంట్రీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు గమనించారా, ఇందాక డే హై దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేస్తే డేలోకి వెళ్ళింది. సారీ, డేలో దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేస్తే ఇందాక రాజు ఒక ట్రేడ్ చేశాడని చెప్పి అనుకున్నాం కదా, ఆ ట్రేడ్ లో బ్యాంక్ నిఫ్టీలో డే లో దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేసింది, అది డే హైకి వెళ్ళింది. అవునా? ఎస్. ఇక్కడ డే హై దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేసింది, ఇట్ హాస్ గాన్ టు డే లో. ఎందుకంటే ఇలా జరుగుతుంది? అది